మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదు అన్నట్లే కదా అనే సామెతకు గుర్తు చేసుకుంటున్నారట నల్గొండ జిల్లాకు చెందిన కేబినెట్ ఆశావహులు. తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దన్నగా చెప్పుకునే ఒక నేత తన సొంత జిల్లాలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలకు మద్దతు ఇవ్వడం పక్కన పెట్టి రంగారెడ్డి, హైదరాబాద్ లీడర్లకు పదవి ఇవ్వాలి అనే లేఖ రాయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఆ లేఖతోనే నల్గొండ జిల్లాకు మంత్రి పదవి కోట ఆగిందా? తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సీనియర్ నేత లేఖాస్త్రం సంధించారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై తెలంగాణలో ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఫైనల్ లిస్ట్ వచ్చి అదిగో ఇదిగో అంటూ తెగ హడావుడి చేశారు. అంతలోనే వాయిదా అంటూ నేతల్ని నీరుగార్చారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది అనే ప్రశ్న అటుంచితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఏఐసీసీకి ఓ లేఖ రాయటం చర్చనీయాంశమైంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్ను కోరటం ఆ లేఖ సారాంశం. అయితే సొంత జిల్లా అయిన నల్గొండలో మంత్రి పదవులు అడుగుతున్న వారికి మద్దతు లేదు, కానీ పక్క జిల్లా వారికి మంత్రి పదవులు ఇవ్వాలని జానారెడ్డి లేఖ రాయటం నల్గొండ జిల్లాలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలకు మింగుడు పడటం లేదట. అదిగదిగో అంటూ ఆశావహులను ఊరిస్తున్న మంత్రి పదవుల వేటలో నల్గొండ జిల్లా నుంచి ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నారు. ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి లాబియింగ్ పనిచేసిందని, కొంతమంది ఏఐసీసీ పెద్దల ఆశీర్వాదంతో ఆయనకు మంత్రి పదవి ఖరారైందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి సమావేశంలో ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు వద్దని రాహుల్ గాంధీ సూచించడంతో ఆయనకు పదవి వచ్చే అవకాశం ఆగిందని చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్గొండకు చెందిన సీనియర్ నాయకుడు జానారెడ్డి ఏఐసీసీకి లేఖ రాసి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరటం అది తనకు వ్యతిరేకంగానే అన్న భావనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారట. అసలే అన్న మంత్రి పదవి అడ్డంకి, దీనికి తోడు జానారెడ్డి లేఖ కూడా తనకు పదవి విషయంలో ఇబ్బంది తెచ్చేలా ఉందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఆందోళన మొదలైందట. ఇక దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇప్పుడున్న ఎస్టీ ఎమ్మెల్యేల్లో ఆయనే సీనియర్. లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. రాహుల్ గాంధీ సైతం ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని సూచించారట. కానీ తనకు ఆశీస్సులు అందించాల్సిన జానారెడ్డి జిల్లాకు మరొక పదవి కావాలని కోరకుండా పక్క జిల్లా నేతలకు ఇవ్వాలని లేఖ రాయటం తనకు ఇవ్వొద్దన్న సంకేతం ఇచ్చినట్లేనని ఆయన కూడా ఆందోళనలో ఉన్నారట. ఎమ్మెల్యే బాలు నాయక్ మొదటి నుంచి కూడా జానారెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తిగా పేరుంది. మంత్రి పదవుల విషయంలో జానారెడ్డి ఏఐసీసీకి రాసిన లేఖ వెనుక భవిష్యత్తు రాజకీయం కూడా చూశారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే తన తనయులు రఘువీర్ రెడ్డి ఎంపీగా, జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఇద్దరు మరింతగా రాణించారంటే రాజకీయ ప్రత్యర్థులు సొంత పార్టీలో కీలక పదవుల్లో ఉంటే కష్టమని, ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యువకుడు. ఆయనకు మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా తన తనయులకు రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుందని భావించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలు నాయక్కి కూడా చెక్ పెట్టేలా తన మరొక అనుచరుడు మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ ఇప్పించటం, ఇలా భవిష్యత్తు రాజకీయాలను బేరీజు వేసుకున్న సీనియర్ నేత జానారెడ్డి తన మాస్టర్ మైండ్తో మంత్రి పదవుల విషయంలో ఆ లేఖతో తమకు అనేక లాభాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారట. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదట. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పూర్తిస్థాయి లాబియింగ్ చేసిన మంత్రి పదవి ఖరారు కాకపోవడం వంటి పరిణామాలకు తోడు ఇప్పుడు జానారెడ్డి లేఖ కొంత ఇబ్బందేనట. ఇక బాలు నాయక్కి కూడా లంబాడా కోటాలో ఇవ్వాలనుకుంటే ఓకే, కానీ లేదంటే కష్టమట. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఇద్దరికీ ఇప్పటికైతే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ రెడీగా ఉన్న మంత్రి పదవిపై ఆశలకు మాత్రం జానారెడ్డి లేఖ గండికొట్టినట్లేనని రాజకీయంగా జోరుగా చర్చ నడుస్తోంది.